ఎవరూ ప్రవేశింపరాని తేజస్సులో ఉండి భూమిని, పాతాళ లోకాన్ని, ముల్లోకాలను ఏకకాలంలో చూస్తూ ప్రతి క్షణము ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోగలిగిన సామర్థ్యం కలిగిన దేవ, భూమి మీద మీరు మాకు ఇచ్చిన ఈ బ్రతుకులు, గత కాలంలో ఎంతోమంది పుట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అందులో ఎంతమంది పరదేశికి వెళ్ళారో, ఎంతమంది వేదనకరమైన స్థలానికి వెళ్ళారో మాకైతే తెలియదు. కానీ బ్రతుకున్న మేము జరుగుతున్న పరిణామాలను బట్టి వాక్యముతో బేరీజు వేసుకుంటూ ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అనే ఆలోచన, వివేకాన్ని కలిగి ప్రవర్తించటానికి జరుగుతున్న పరిణామాలను మాకు కనువిప్పుగా తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు. అందులో భాగంగా ఈరోజు మరి మీరు జరిగిస్తున్న ఈ కూడికను బట్టి స్తోత్రాలు. మా తరములో ఉండి అనేకులకు పరిచర్య చేసి మీ సేవకుడుగా సమాజంలో కనిపించి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన తన దేహాన్ని, లోకాన్ని విడిచి వెళ్ళారో మీకు తెలుసు. విడిచి వెళ్ళిన వారి గురించి మేము జ్ఞాపకం చేసుకోవటం వలన మిగిలి ఉన్న పని మేము చెయ్యాలి అని మా కర్తవ్యాన్ని మేము తట్టి లేపుకునే క్రమంలో ఈ కూడికను ఏర్పాటు చేసుకుని ఉండగా ఆ కుటుంబానికి కావలసిన ఆదరణ కూడా అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ మీ పిల్లలు మాట్లాడిన మాటల్లోని వాస్తవాలను విన్నవారు గ్రహించి ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహించండి. మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మాట్లాడుటకు సిద్ధపడి ఉండగా మీ ఆత్మ సహాయముతో నడిపించి సమయోచితమైన జ్ఞానముతో మీ వాక్యాన్ని మీ పిల్లలకు తెలియచేసే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని, మంచి వాతావరణాన్ని అనుగ్రహించినందుకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. కరెంట్ లేని కారణంగా మన సభ లేట్ అయింది. ఏదేమైనా ఈ ఆలోచన మరి మన సహోదరులు, సంఘ సభ్యుడు సతీష్కి రావటం, దానివల్లనే ఈ సభ జరగటం జరిగింది. తన కుమార్తె శ్రేష్ఠ యొక్క జన్మదినానికి పెట్టాల్సిన ఖర్చును కూడా ఆపి, ఆల్రెడీ సుహాసిని డెలివరీకి సిద్ధంగా ఉన్నప్పటికీ మరి ముందు ఖర్చు ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఎరిగి, ఇలాంటి ఒక దైవజనుడు మరణించినప్పుడు మన కుటుంబంలో ఒక సభ్యుడు మరణించాడనే ఆలోచనతో మరి ఈ సభని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశాడు. అందును బట్టి దేవుడు అంత మంచి ఆలోచన ఇచ్చినందుకు దేవునికి ఆయన తరపున కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలాగే సతీష్ని ఈ సందర్భంలో మెచ్చుకుంటూ ఈ సందర్భంలో ప్రవీణ్ పగడాల గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే మరణం తర్వాతే ప్రపంచం అంతా తెలిసింది. మరణానికి ముందు చాలామంది క్రైస్తవులకు తెలియదు, యూట్యూబ్ను ఫాలో అయ్యే వరకు మాత్రమే తెలుసు. మరణం తర్వాత ఇంకా ఆయన ద్వారా స్వార్థ ఎక్కువగా వ్యాపించింది. అందును బట్టి దేవునికి స్తోత్రం. అంతకుముందు ఆయన ఎవరో తెలియని వారు కూడా ఎవరో ప్రవీణ్ పగడాలంట, చనిపోయాడంట, చంపబడ్డాడంట, ఇలా రకరకాల కారణాల్లో ఆయన ఎవరో తెలుసుకుందామని అలా ఆన్ చేయగానే ఆయన మాట్లాడిన మెసేజ్లు చాలామంది వినటం జరిగింది. చాలామంది ఆత్మీయంగా కూడా బలపడటం జరిగింది. ఆయన గురించి ముందుగా సహోదరులు చాలా చెప్పారు. మరి ఒకప్పుడు కడప ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తి, లోకములో లోకాశల్లో బ్రతుకుతున్న వ్యక్తి, దేవుని చేత పట్టబడి వాక్య సేవ మాత్రమే కాక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనే ఆలోచనతో యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ ప్రకారంగా ప్రవర్తిస్తూ తన కన్నబిడ్డలను మాత్రమే కాక కొంతమంది అనాథలను కూడా తన సొంత ఇంట్లో బిడ్డలతో పాటు పెంచడం అనేది విశేషమైన సంగతి. అది క్రీస్తు మనసు ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరు యేసుక్రీస్తుని ఎరగని వారు ఇది చేయలేరు, ఖచ్చితంగా చేయలేరు. బిడ్డలను ఒక రకంగా చూస్తారు, బయట వాళ్ళని ఒక రకంగా చూస్తారు.
కానీ తనతో పాటు తన బిడ్డలతో పాటు బయట నుంచి దిక్కులేని వాళ్ళని తీసుకొచ్చి పెంచడం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుని మనసున్న వాళ్ళు మాత్రమే అది చేయగలరు. అయితే ఇంకా ఆయన చాలా ఉద్యోగాలు చేయిస్తూ చాలామందికి సీఈఓగా ఉంటూ కంపెనీ స్థాపించి చాలామందితో మమేకమైపోయి అందరితో కలిసిపోయి ఉండేవాడు. వృత్తికి ఆయన క్యాడర్ని బట్టి ఆయన సీఈఓ అయిన కంపెనీకి అందరితో సమానంగా ఉండేవాడు అని తర్వాత ఈ వాట్సాప్లో ఆయన గురించి తెలుసుకోవటం ద్వారా తెలిసింది. అయితే ఆయనలో మనం పాటించకూడని నెగిటివ్ కోణాలు ఏంటంటే, బైబిల్లో కూడా యేసుక్రీస్తు వారు కానీ ఆ తర్వాత వచ్చిన అపోస్తులు కానీ ఇతర మతాల జోలికి వెళ్ళలేదు. ఇది ప్రతి క్రైస్తవుడు గమనించాలి. మమ్మల్నంటే ఊరుకుంటామా, మాకు రోషం లేదా, మాకు పౌరుషం లేదా, దేవుడినంటే ఊరుకుంటామా, ఇవన్నీ యేసుక్రీస్తు వారికి చేతగా కాదు, అపోస్తులైన పౌలు గారికి చేతగా కాదు, చెప్పాల్సిన విధానంలో చెప్పాడు. ఎక్కడ ఇతర దేవుళ్ళని దేవతల్ని ఎవరూ దూషించలేదు. అసలు వాటి జోలి మనకొద్దు. ప్రవీణ్ పగడాల గారిలో బాగా నచ్చింది ఏంటంటే ఆయన రాజ్య సువార్తను బాగా విస్తరింపచేశాడు. ఆయన ఆ మాట పలుకుతుంటే ఒళ్ళంతా జలదరిస్తుంది. నీ రాజు ఎంత గొప్పడో తెలుసా అని ఆ పదాన్ని ఆయన పలుకుతుంటే ఆ మాటలు ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప రాజో, ఆయన రాజ్యం ఎంత గొప్పదో, ఆ రాజ్యంలో నువ్వు లేకపోవటం ఎంత దయనీయమైన పరిస్థితో, ఆ రాజ్యంలోకి నువ్వు వచ్చావు అంటే ఎంత గొప్పోడు అని ఒక వ్యక్తిని ఆయన రాజుగా ఆయన రాజ్యంలో నువ్వు రావాలి అని ఆహ్వానం పలుకుతూ ఆయన రాజ్య సువార్త విస్తరణ బాగా చేశాడు. ఆ పదాన్ని చాలాసార్లు పలికాడు ఆయన. ప్రతి సభలో రాజ్యం గురించి, యేసుక్రీస్తు యొక్క రాజరికం గురించి మాట్లాడుతూ నీ రాజు ఎంత గొప్పవాడు, నీ రాజు ఎలాంటి వాడు అని యేసుక్రీస్తు వారిని హైలైట్ చేస్తూ మాట్లాడేవాడు. నిజంగా అలాంటి రాజుని నేను కలిగి లేనా అని బాధేసిద్ది లేని వారికి. అంత చక్కగా రాజ్య సువార్తను విస్తరింపచేసేవాడు. అయితే అందులో వాక్యానుసారంగా ఇతర మత గ్రంథాల్లోకి వెళ్ళటం అనేది మరి ఆయనకున్న పరిస్థితిని బట్టి వెళ్ళాడో, ఏ పరిస్థితిలో అలా వెళ్ళాడో కానీ అందులో కూడా ఎక్కడ ఎవరిని కించపరచకుండా, ఎవరిని నొప్పించకుండా ఉన్న వాస్తవాలను చూపించాడంతే. యథార్థవాది లోక విరోధి అనేది లోకానికి తెలుసు. ఉన్న వాస్తవాలను చూపించాడు. అది కూడా మనం చేయటం అనవసరం. ఎందుకంటే నీ రాజు ఎంత గొప్పడో చెప్పు, నీ బైబిల్ ఎంత గొప్పదో చెప్పు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్పడో చెప్పు. అపోస్తలుడైన పౌలు గారు కానీ యేసుక్రీస్తు వారు కానీ ఎక్కడ ఎవరిని ఒకవేళ ఏదైనా మాట అన్నా తన వారిని అన్నాడు, యూదులను అన్నాడు, క్రైస్తవులను అన్నాడు, అంతే తప్ప ఇతర దేవుళ్ళని దేవతలను ఎక్కడా పూజించలేదు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలని చంపాలని ట్రై చేస్తే ఆయన పారిపోయాడు. ఒక మాట చూడండి బైబిల్లో, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు పారిపోయిన సందర్భాన్ని ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో వాళ్ళు పట్టుకోపోతారు యేసుక్రీస్తు వారిని. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు పారిపోతాడండి. లేదు దానికంటే ముందు 53 చూడండి, 42 నుంచి చదివితే అర్థమవుతుంది. 15వ అధ్యాయము 11వ అధ్యాయము యోహాను సువార్త 42 నుంచి చదువుదాం, లేదా 43 నుంచి. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. అంటే చనిపోయిన లాజర్ని బయటికి రమ్మని చెప్పాడు. లాజరు ప్రేత వస్త్రాలతో కట్టబడిన లాజరు తిరిగి బ్రతికాడు. చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. 45 నుంచి చదువు. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూచిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే ఎప్పుడైతే చనిపోయిన లాజరుని యేసుక్రీస్తు వారు లేపారో అనేక మంది యూదులు, అంతకుముందు ధర్మశాస్త్రం కింద యూదులు ఇప్పుడు మారిపోయి క్రైస్తవులుగా మారిపోయారు. ఎక్కడికి వచ్చారు?
లాజరు యొక్క సహోదరి మరియ దగ్గరకు వచ్చి, మీ ఇంటికి వస్తాడే యేసయ్య, ఆయన ఎంత గొప్పోడు, నీ తమ్ముడిని లేపాడు అని ఈ సూచక్రియ వలన, ఈ మహత్కార్యం వలన అనేకులు యేసుక్రీస్తు వారిని నమ్మారంట. ఇది చూశారు కొంతమంది యూదులు. చూసి ఆ కబురు ఎక్కడికి వెళ్ళారు? 46. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. ఎక్కడికి వెళ్ళారు? పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారు. కాబట్టి ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను సమకూర్చి వెంటనే పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. మనం ఏమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూచుచూ ఉండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుదురు. మన వాళ్ళందరూ మారిపోతున్నారు, అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు. మనం ఇలా చూస్తూ ఉంటే ఏమైపోతారు? అందరూ క్రైస్తవులు అయిపోతారు. వచ్చిన నష్టం ఏంటి? మంచి సమాజానికి పనికిరాదు. మనం యూదులమి, ఈయనేమో కొత్త బోధ చేస్తున్నాడు, అందరూ క్రైస్తవులుగా మారిపోతున్నాడు. చూస్తేనేమో సూచక్రియలు, మన వల్ల కావట్లేదు, ఆయన చేస్తున్నాడు. మనం ఏం చేద్దామని వాళ్ళు ఆలోచించుకొని మీటింగ్ పెట్టుకున్నప్పుడు, అప్పుడు ఇలా చేస్తే ఈ రోమీలు వచ్చి మన మీద పడి మన స్థలాన్ని, మన జనాన్ని ఆక్రమించుకుంటారని చెప్పిరి. అయితే వారిలో కైపా అని ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి, మీకేమి తెలియను, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఇంతమంది కోసం ఒక మనుషుడు చనిపోవటం మంచిది కదా, అంతమంది చనిపోవటం ఎందుకని తెలియకుండానే ప్రధాన యాజకుడిగా ఉన్నాయని చెప్పాడు. ఆ మాట తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి. ఏం చేశాడంటే బాగు చేశాడు, చనిపోయిన వాడిని లేపాడు. మంచి చేస్తే సమాజానికి ఎలా ఉంటుంది? చెడ్డగా ఉంటుంది. అందుకని చంపటానికి ప్లాన్ చేశాడు. చావటానికి కారణం ఏంటి? యేసుని చంపాలని ఆలోచన రావటానికి కారణం ఏంటి? ఏమైనా చెడు చేశాడా? మంచి చేశాడు. లోకానికి మంచి నచ్చదు. ఎవరిని అడిగారు? మీకు బరబ్బా కావాలా, యేసు కావాలని అడిగితే మాకు బరబ్బానే కావాలి, యేసు అవసరం లేదు. ఎందుకు? ఈయన మంచి చేస్తాడు, ఆడైతే పొడి చేస్తాడు, ఇల్లు దోచుకుంటాడు, మా ఆడపిల్లని పాడు చేస్తాడు, ఏమైనా చేస్తాడు, అలాంటి వాడు కావాలంట. అంటే సమాజానికి మంచి పనికిరాదనమాట. అందుకే నమ్మినోడు ఎవడో నమ్ముతాడు. నీ రాజు ఎంత గొప్పడో, నీ బైబిల్ ఎంత గొప్పదో, నీ దేవుడు ఎంత గొప్పడో, ఎంత సత్యమో నువ్వు ప్రవర్తించి బోధించు. దేవుని ఆకర్షణలో ఉంటే ఖచ్చితంగా మారుతాడు. ఇతర గ్రంథాల జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా పరిచర్య చేస్తున్న సందర్భంలో ఎథెన్స్ అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ విగ్రహాలు కొని పెట్టుంటాయి. వాటి మీద ఏమని రాసి ఉంటుందంటే తెలియబడని దేవుడు. అక్కడ అన్యులు కాదు వాళ్ళు. దేవుడు అంటే ఒక నమ్మకం ఉంది, ఆ దేవుడు ఎవరో తెలియలా. అందుకే వాళ్ళు ఏమి రాసుకున్నారు దాని మీద? తెలియబడని దేవుడు అని రాసుకున్నప్పుడు ఆ తెలియబడని దేవుడు ఎవరో ఈయన పరిచయం చేశాడు. అంతే. మీరు చేసేది తప్పు, మీరు విగ్రహాలు తప్పు, వీటి జోలికి వెళ్ళలేదు. తెలియబడని దేవుణ్ణి తెలిసేటట్టు చేశాడు. ఆకాశాన్ని భూమిని కలిగించింది నువ్వెవరైతే తెలియబడిన దేవుడు అని రాసుకున్నావో ఆయనే ఈయన. అంటే తెలియదని ఎవరైతే ఒప్పుకున్నారో తెలియని వారికి మన దేవుళ్ళ గురించి తెలియచేశాడు పౌలు గారు. వివేకం అంతే. యేసుక్రీస్తు వారు కూడా చెప్తాడు కదా, మీరు పామురం వలె నిష్కపటులై ఉండండి, పాముల వలె వివేకం కలిగి ఉండండి. యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి పారిపోయాడండి. 54వ వచనం చదివితే, ఎప్పుడైతే ఆయన చంపాలని ఆలోచన చేశారో యూదులు, కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగంగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశమునకు వెళ్ళిపోయాడు. అక్కడ లేడు. ఎందుకు? ఉంటే చంపుతారు. అంటే నీకు ప్రాణభయం ఉందన్నప్పుడు ఏం చేయాలి? సైడ్ అయిపోవాలి. ప్రాణభయం ఉన్నప్పుడు ఏం చేయాలి? సైడ్ అయిపోవాలి. సంఘములో హింస జరిగింది యెరూషలేములో 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు జరిగినప్పుడు ఏం చేశారు? అందరూ చెదరిపోయాడు, అపోస్తులు తప్ప. ఎంత ధైర్యంగా ఉన్నారు! చస్తే దేవుడి కోసం చచ్చిపోతామన్నారు. దేవుడు బతికించాడు, పరిచర్య చేశారు వాళ్ళు.
కానీ చెదరిపోయారు చాలామందిని. యేసుని నమ్మిన వారు యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ చెదరిపోయారు. చెదరిపోయింది ఎందుకయ్యానంటే అక్కడ సువార్త వ్యాప్తించడానికి. వీళ్ళు ఎందుకున్నారంటే వీళ్ళు నాయకులు, యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు నాయకులు కాబట్టి వాళ్ళు యెరూషలేమునే ఉన్నారు. కానీ ఎవడేం చేయలేకపోయాడు వాళ్ళని. దేవుని కాపుదల వారి మీద అప్పుడుంది. తర్వాత వాళ్ళే హతసాక్షులు అయిపోయారు. అంటే ఎవరి సమయం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి బతుకున్నంతకాలము వివేకంతో బతకాలి, సమయానుకూలంగా వాక్యాన్ని మనం చెప్పాలి తప్ప ఇతర గ్రంథాల జోలికి ఎవరు వెళ్ళకూడదండి. ఈరోజు క్రైస్తవులు స్పీకర్స్ ఎలా తయారయ్యారంటే సినిమా హీరోలని, సినిమా హీరోయిల్ని లేదా సినిమా వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఆ రోషంగా, ఆ పౌరుషంగా అనే డైలాగులకి వ్యూవర్స్ ఎక్కువ వస్తున్నారు. మెత్తగా చెబితే ఎవరు రారు. ఎవరికి వస్తారు? ఆ యాక్షన్ కానీ, ఆ స్టిల్స్ కానీ ఇవన్నీ ఎవరిలాగా మాట్లాడితే వస్తారంటే ఒక సినిమా హీరో రెబల్గా ఉండే హీరోలాగా మాట్లాడితే అప్పుడు వస్తారు. కాబట్టి యేసుక్రీస్తు వారి మాటను కూడా ఎలా మాట్లాడుతున్నారంటే రోషం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు, ఎదుటివాడికి పౌరుషం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు తప్ప ప్రేమతో సాత్వికంతో ఇవన్నీ చేయట్లేదండి. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒకానొక సందర్భంలో ఒక ప్రాంతానికి వెళ్తారు, ఎఫెస్ అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అక్కడే ఆ ప్రాంతంలో ఒక దేవత ఉంటుంది, ఆర్తెమీదేవి అనే ఒక దేవత. అపోస్తల కార్యం అన్ని రిఫరెన్స్లు తీసి చెప్పడానికి వీలవదు. ఆర్తెమీ అనే దేవత అక్కడ ఉంటుంది. అసలు ఆ దేవతకి వెండి గుళ్ళు అంటే వెండితో గోళాలు చేసి అక్కడ కానుకగా సమర్పించే ఒక ఆచారం పెట్టారు. మీకు అర్థమైందా? ఒక దేవత ఉంది, ఆ దేవతకి ఎవరైనా మొక్కుకుంటే వెండి గుళ్ళు చేయించి ఆ దేవతకి ఇవ్వాలి. ఆ దేవత దగ్గర పెట్టి మొక్కుకుంటే మొక్కులు తీరదే అనే ఒక నమ్మకం ఉంది. ఆ ఆసియా ప్రాంతం అంతటా ఆ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి తగ్గట్టుగా అనేక మంది భక్తులు తయారైపోయారు ఆ దేవతకి. ఆ ప్రాంతంలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటిస్తున్నాడు పౌలు గారు. ఆ దేవత జోలికి కానీ, ఆ దేవత గురించిన ప్రస్తావన కానీ ఏ మాత్రం తేలేదండి. అయినా సరే ఈయన సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది మారిపోతున్నారని, ఆ మారిపోతున్న వారి పరిస్థితిని చూసి ఇదిగో ఈ దేవతకు ఆదరణ తగ్గిందని ఆ వెండి గుళ్ళు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ కోపం వచ్చింది. ఎందుకు? వృత్తి మారిపోతుంది, మాకు బేరం రావట్లేదు, ఎవరో వచ్చి వెండి గుళ్ళు మాకు ఆర్డర్ ఇవ్వట్లేదు తయారు చేయడానికి, కాబట్టి మా వృత్తి తగ్గిపోతుంది, మాకు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలోకి వెళుతుందని ఆ వృత్తి చేసే వాళ్ళందరినీ సమకూర్చి మన దేవత ఎంత గొప్పది, మన దేవతకి మనం వెండిగుళ్ళు చేస్తున్నాం, ఈ వెండిగుళ్ళు చేయకుండా ఈ పౌలని ఆయన వచ్చి ఆటంకపరి, ఆయన ఏమీ అనలేదు. ఆ దేవత గురించి కానీ ఆ వెండిగుళ్ళ గురించి కానీ అసలు ఆ ప్రస్తావనే తేలేదు. ఆయన సువార్త ఏదో ఆయన చేసుకుపోతున్నాడు, విన్నవాళ్ళు వచ్చారు, నమ్మారు, మారిపోయారు. అలాంటి పరిస్థితుల్లో పెద్ద గొడవైంది. అప్పుడు ఒక ఆయన వచ్చి మధ్యలో మధ్యవర్తిగా ఒకసారి అపోస్తల కార్యాల సందర్భాన్ని మనం చూడగలిగితే 18వ అధ్యాయాన్ని కూడా చూడండి ఒకసారి. 19వ అధ్యాయమా 36 నుంచి చదువుదామా? 19వ అధ్యాయము చదవండి, 34 నుంచి చదువు. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకమనసుతో 2 గంటల సేపు ఎఫెసీల ఆర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. కొంత అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీలారా, ఎఫెసీయుల పట్టణము ఆర్తెమీదేవి మహాదేవికి దుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడు ఎవడూ లేడు. ఈ ప్రాంతంలో ఎవరు అనుకుంటున్నావా? ద్యుపతి అనే వాని మూర్తికి ఆర్తెమీదేవి పాలకురాలై ఉన్నదన్న సంగతి ఈ ప్రాంతంలో ఆసియాలో ఉన్నవాడు అందరికీ తెలుసు, తెలియనివాడు ఎవడు లేడు. ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియో ఆత్రపడకుండా చేయుట చేయకుండుట అవశ్యం. ఇదిగో ఈ ముందు ఈ కొంతమందిని తీసుకొచ్చారు, పౌలు గారి దగ్గర ఉండే 2 మనుషులను తీసుకొచ్చారు. వాళ్ళ పేర్లు ఏంటంటే 29లో పట్టణము గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయుయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. అంటే ఆయన దగ్గరుండే 2 పట్టుకొచ్చి బంధించారు, వాళ్ళతో గొడవ పడుతున్నారు. ఒక ఆయన వచ్చాడు కారణం,
వచ్చి పంచాయతీ చేస్తున్నాడు. మన ఆర్తిమీదేవి గురించి మనం ఆక్షేపణ చేయాల్సిన పని లేదు. ఏమో మహాదేవి, గొప్పదేవి, ఈ ప్రాంతం వాళ్ళందరికీ తెలుసు. అయితే ఇది మనుషుల్ని ఇద్దరిని తీసుకొచ్చారు కదా, వీళ్ళ గురించి విచారిద్దాం అని చెప్పి ఏమంటున్నాడో చూడండి. వీరు గుడి దోచిన వారు కారు, గుడిలో పడి దొంగతనం చేసిన వాళ్ళ కాదు. మన దేవత పేరు పెట్టి ఆర్తిమీదేవి ఉట్టి బొమ్మ విగ్రహం, దానివల్ల మీకు ఏ ప్రయోజనం లేదని ఆ దేవత పేరు పెట్టి ఏమన్నా చెప్పారా? లేదని చెప్తున్నాడు. అంటే ఇతర దేవతల జోలికి వీళ్ళు వెళ్ళలేదు. వాళ్ళ దేవుడు ఏంటో, ప్రభు ఏంటో, దేవుడు లక్షణాలు ఏంటో, నువ్వు నమ్మితే పరిస్థితి ఏంటో, నమ్మకపోతే చనిపోయిన తర్వాత నరకానికి ఎలా పెడతావు, ఇవన్నీ చెబుతున్నారు తప్ప ఇతర దేవతల జోలికే వెళ్ళలేదు. ఆ కారణం చెప్తున్నాడు ఆ ప్రాంతంలో పెద్ద మనిషి. ఆయన వచ్చి నిలబడగానే అందరూ సైలెంట్ అయిపోయారు. ఆయన యూదుడు. అలాంటి ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? వీళ్ళు గుళ్ళు దోచిన వారు కాదు, మన దేవతను దూషింపను లేదు, దేమేత్రికిని అతనితో కూడా ఉన్న కంసాలకు ఎవరి మీదైనా వ్యవహారం ఏదైనా ఉన్నాయల్లా న్యాయసభలు జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చు. న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళండి, భయ వీళ్ళ వల్ల మా వృత్తి పడిపోయింది, మా దేవికి వెండి గుళ్ళు చేయించుకోవడానికి ఎవరో ఆర్డర్ ఇవ్వట్లేదు, మేము తిండి లేక చచ్చిపోతున్నాం, వీళ్ళు వచ్చిన కాడ నుంచే మాకు ఈ దరిద్రం పట్టిందని కోర్టుకి వెళ్ళండి, వాళ్ళు ఏదన్నా ఉంటే న్యాయం తీరుస్తారు. మీ దేవత గురించి వాళ్ళు ఏమనలేదే, ఎందుకు వీళ్ళు దేవత పేరు పెట్టి వీళ్ళని పట్టుకొచ్చారు అని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి తీర్పు తీర్చి పంపించాడు. అంటే నిజమైన క్రైస్తవుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇదిగో ప్రవీణ్ పగడాల గారు ఏదైతే చేశారో అలా సేవ చేస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఎవరైనా అక్రమంగా వాక్యం గురించి మాట్లాడితే సాత్వికంతో ఆయన ఎవరితో ఎలా మాట్లాడినా, ఎవరితో విభేదించి మాట్లాడినా నవ్వుతూనే మాట్లాడతాడు, నొప్పించే విధంగా మాట్లాడు. అవతలోళ్ళు తర్వాత పదానికి నొచ్చుకుంటే మనం ఏం చేయలేం, కానీ ఆయన మాత్రం మిగతా స్పీకర్స్ లాగా నువ్వెవడవరా, నీకెంత దమ్ము ఉంది, నువ్వు అలాంటి వాడు పర్సనల్గా అసలు వెళ్ళడం, చెప్పే విధానంలో కూడా చాలా సాత్వికంతో చెప్తాడు తప్ప ఎవరిని దూషణ మాటలు కానీ, ఎవరిని అగౌరవపరిచే మాటలు కానీ ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఏ డిబేట్లోనైనా చూడండి, వాళ్ళు ఒకళ్ళ వాక్యంతో కౌంటర్ వేస్తే ఈయన మరొక వాక్యంతో కౌంటర్ వేస్తారే తప్ప అది సాత్వికంతోనే. ఎక్కడ పరుషమైన పదజాలాలు వాడి కానీ అవతల వ్యక్తిని అగౌరవపరిచే విధంగా కానీ ఆయన చేయడు. ఎందుకంటే ఆయన మనిషిని, మానవత్వాన్ని నమ్ముతాడు. అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుడి దగ్గరకు రావాల్సిన వారే. కాకపోతే కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది పక్కకి వెళ్ళారు కాబట్టి వాళ్ళను కూడా ఎలాగైనా దేవుని దగ్గరకు తీసుకురావాలనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప అయితే తెలియకుండా కానీ తెలిసి కానీ కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఇక ఆయన ఒంటరిగా ప్రయాణం చేస్తూ వెళ్ళటం అనేది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఆల్రెడీ ఉంది, థ్రెట్ ఉంది, ఎందుకంటే ప్రమాదం ఉంది, నీ ప్రాణం తీస్తామని ఎవరో చెప్పారు, తీస్తారో తీరో అది పక్కన పెట్టండి. అలాంటి పరిస్థితుల్లో పైగా ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కాదు, దాదాపుగా 500 పైన కిలోమీటర్లు ఒంటరిగా బుల్లెట్ మీద రావటం, ఆ పరిస్థితుల్లో రావటం అనేది నిజంగా మూర్ఖంగా చేసిన పని, చెప్పక తప్పదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఆయనకి, ఒకళ్ళు కాదు, ఎవరు చిన్న సంఘం ఉండి మనకే 5-6 లేనిదే ఎక్కడికి కదలట్లేదు. అలాంటప్పుడు ఒక్కడే రావాల్సిన అవసరం లేదు. అది యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా అవ్వదు. ఎందుకని చెప్తున్నానంటే దేవుడు తన పిల్లల్ని ఎలాంటి ప్రమాదానికి గురి చేయడు, అది బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ప్రమాదాల వల్ల కానీ దేవుడు చంపడం, నో డౌట్. మనుషుల వల్ల చంపిస్తాడు. దేవుడు పర్మిషన్ ఇస్తే మనుషులు చంపుతారు తప్ప ఒక భక్తుడిని, ఒక నిస్వార్థ సేవ చేసే వ్యక్తిని దేవుడు అర్ధాంతరంగా ప్రకృతి ద్వారా చంపడం. ఒక పురుగు వల్ల కానీ, ఒక పాము వల్ల కానీ, ఒక పశువు వల్ల కానీ, ఒక మెరుపు పడి పిడుగు పట్టడం వల్ల కానీ, లేదా తుఫాను వల్ల కానీ, వరదల వల్ల కానీ ఖచ్చితంగా చంపడం. ఎందుకంటే బైబిల్లో ఎవరు అలా చనిపోలేదు. మనుషుల వల్ల అపాయం వచ్చి హతసాక్షులైన వారు చాలా ఉన్నారు. యాక్సిడెంట్ అయితే అవదు. ఎందుకు అవ్వదు? అంత నిర్లక్ష్యంగా ఆయన చేయడు. ఎందుకంటే చాలామంది కొంతమంది చెప్తున్నారు వడదెబ్బ తగిలి చనిపోయారు అంటే. ఏమంటే చిన్న ఎగ్జాంపుల్, అంత దూరం నుంచి ప్రయాణం చేస్తే హెల్మెట్ అస్సలు దిగిపోతే చెవుల్లోకి ముక్కుల్లోకి వేడిగాలి పోతేనే వడదెబ్బ తగిలి సహజంగా. అసలు హెల్మెట్ తీయకుండా అంత దూరం ప్రయాణం చేస్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఏది జరిగిందనేది దేవుని చిత్తం, మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి అది మనం నిర్ణయించేవాళ్ళం కాదు. దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆయన అలాగా అప్పచెప్పడు. ఏది జరిగిందో దేవుడు చూసుకుంటాడు. ఫైనల్గా ఏంటంటే
దేవుని చిత్తం లేకుండా ఒక భక్తుడి తల వెంట్రుక ఒక్కటి కూడా రాలదు. అది 100% వాక్యానుసారం. ఎవరైనా ప్రమాదం వశాత్తు ఆయన చంపినా ఆశ్చర్యం లేదు. అది హతసాక్షిగా హ్యాపీగా తీసుకుంటాం. ఎందుకంటే ఆయన నెమ్మది పొందే స్థలంలో హ్యాపీగా ఉంటాడు. తన ప్రయాస మానివేశాడు, హ్యాపీగా ఆయన రెస్ట్లో ఉన్నాడు. చేయాల్సిన పరిచర్య అంతా తక్కువ వయసులోనే ఎక్కువ పరిచర్య చేశాడు కాబట్టి ఇక చాలు నాయన నీ పరిచర్య వచ్చేయని దేవుడు తీసుకెళ్తే మనం చేయగలిగింది ఏమి లేదు. అయితే ఆ కుటుంబం ఆ క్షమాపణ ఎప్పుడైతే వాళ్ళు ఆయన భార్య జెసికా మరి ఎప్పుడైతే చెప్పిందో సువార్త ఇంకా వ్యాపించింది. ఒక దైవజనుడు చావు మూలంగా కానీ బ్రతుకు మూలంగా కానీ సువార్త వ్యాపించాలి, అది ముఖ్యం. ఇప్పుడు ఎప్పుడైతే ఎంత భర్తని చంపారనే విషయం తెలిసినా చంపిన వాళ్ళని ఏమందామే, వాళ్ళని క్షమించండి. అసలు ఇది సామాన్యులకి, బైబిలు తెలియని వారికి ఒంటరిగా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత పగతో ప్రతీకారంతో రగిలిపోయి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఎవరైతే చంపారో ఆ వ్యక్తుల మీద పగ తీర్చుకునే సినిమాలే మనం చూసాం ఇప్పటివరకు కదా. చిన్నపిల్లప్పుడు భర్తను చంపితే ఆ భార్య ఆ పిల్లల్ని తీసుకెళ్ళి మంచి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ మీద పగ తీర్చుకునే విధానాల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇలాంటి వాతావరణంలో పెరిగిన మనకి వీళ్ళు క్రైస్తవ్యంలో క్రీస్తు బోధలో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, శత్రువుల్ని క్షమించమంటున్నారు. దీంతో సువార్త ఇంకా వ్యాపించింది. ఆయన బతుకున్నప్పుడు ఆయన వాక్యాలు వినని వారు, ఆయన మెసేజ్లు వినని వారు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎక్కువగా విని ఇలాంటి దైవజనుడిని పోగొట్టుకున్నామా, ఈయనుంటే ఇంకా అద్భుతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి కదా అని ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మెసేజ్లన్నీ అందరు చూస్తారు. అంటే సువార్త ఇంకా ఆయన బతుకున్నప్పుడు కంటే చనిపోయిన తర్వాతే సువార్త ఎక్కువగా వ్యాపించటానికి దేవుని చిత్తమేమో మనకైతే తెలియదు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, చావో రేవో దేవునిలో ఉండే తేల్చుకోవాలి. అయితే జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవాలి. గాలిలో దీపం పెట్టి దేవుడా అని అనకూడదు. యేసుక్రీస్తు వారు ఎందుకు పారిపోయాడు, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారు పారిపోయిన సందర్భాలు. ఆ సందర్భాలన్నీ ఎందుకున్నాయి అంటే నా సమయం ఇంకా రాలేదు, నేను చేయాల్సిన పని ఉంది. దేవుని చిత్తమైతే ఒకానొక సమయంలో పిలాతు అడుగుతాడు, ఏంటి నీ మీద వీళ్ళంతా నేరాలు మోపుతున్నారు, ఎన్ని నేరాలు మోపుతున్నారో తెలుసా, నిన్ను సిలువేయటానికి కానీ విడిచిపెట్టడానికి నాకు అధికారం ఉంది అని అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం అనుకుంటా, ఆ మాట చూసుకొని ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు అన్న మాట చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ అధ్యాయమా 9-10. అయితే యేసు అతనికి ఏమీ ఉత్తరం ఇవ్వలేదు. కనుక పిలాతు నువ్వు మాట్లాడవా, 19-10 చదువుతున్నాను. నిన్ను విడుదల చేయుటకును నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో నేను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడితేనే కానీ తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు. ఎంత పెద్ద చక్రవర్తి అయినా రాజు అయినా ప్రభుత్వం అయినా దేవుడు పైనుండి పర్మిషన్ ఇస్తే మనం చంచిపోతాం. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే సింహాల బోన్లో పడినా సింహాలు ఏం చేయవు, మంటల్లో వేసిన మంటలు ఏం చేయవు, సముద్రంలో పడేసినా మళ్ళీ ఒడ్డుకొస్తాం. మనం 91వ కీర్తన చదివితే గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించినా ఏ అపాయం పడదు, 10,000 మంది నీ శత్రువులు నీ పక్కన పడినా నీకేమీ భయం ఉండదు. ఎందుకు, మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప నీడలో మనం ఉన్నాం, ఆయన కాపుదల్లో మనం ఉన్నాం. ఈ విశ్వాసం మనకుంటే ఎవరికి భయపడమండి. చావుకు భయపడినాడు కదా, ఎవరికైనా భయపడాలి. చావుకే భయపడినాడు ఇంకెవరికి భయపడతాడు చెప్పండి. నిజమైన క్రైస్తవుడు రోషం కలిగి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. రోషం కలిగి అనగానే మళ్ళీ కఠినమైన మాటలు మాట్లాడమని కాదు, అవతల వాడు నొచ్చుకునే విధంగా మాట్లాడమని కాదు, ఏ విధము చేతనైనా అవతల వ్యక్తిని మార్చడానికి మాట్లాడాలి. అది రోషం అంటే, అర్థమైందా? కాబట్టి ఈ మరణం ద్వారా మనకు కూడా ఎప్పుడో ఎవరో మరణం రావచ్చు, ఎవరి ద్వారా వచ్చిందో లేదా సహజసిద్ధంగా చనిపోతామో తెలియదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం యేసుక్రీస్తు వారు విడిచి వెళ్ళిన పరిచర్య పౌలు గారు ఎలాగైతే చేస్తున్నారో నా వంతు నా శరీరంలో మిగిలిన పరిచర్య నేను చేయాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ సందర్భంలో మనవి చేస్తూ మరి ఆయన కుటుంబానికి
ఆదరణ కావాలని. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వాక్యంతోనే ఆదరణ పొందారు, బయట వాళ్ళకే వాళ్ళు ఆదరణ ఇస్తున్నారు. అర్థమైందా? చాలామందికి వాళ్ళు ఆదరణ ఇస్తున్నారు. ఇంత భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఇంత బాధ లేకుండా ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు, ఎలా అవతల వ్యక్తులను క్షమించగలుగుతున్నారని ఒక ఆదరణ బయట వాళ్ళకే ఉంటుంది. అలాంటి క్రైస్తవం ఎంత గొప్పదా అనే విషయం కూడా ఈ విషయం ద్వారా, ఈ ఇన్సిడెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి, తెలియబడుతుంది కాబట్టి, మన ప్రవర్తన ద్వారా కూడా ఎదుటి వాళ్ళు మారే విధంగా, మనం బతికినా మనం చనిపోయినా ఎదుటి వాళ్ళు మారే విధంగా ఉండాలని ఈ సందర్భంలో కోరుకుంటూ, మనం మరణం తర్వాత కూడా 10 మంది మన గురించి మాట్లాడుకోవాలి, ఇలా మంచిగా మాట్లాడుకోవాలి. అలాంటి మంచితనాన్ని ప్రభువు నేర్పిన బాటలో నడుస్తూ మంచితనాన్ని సంపాదించి మనం చనిపోయిన బ్రతికి చిరంజీవులుగా దేవుడున్న లోకంలో శాశ్వత కాలం ఉండే విధంగా మన నడవడికను తీర్చిదిద్దుకోవాలని ఈ సందర్భంలో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిచర్యలో ఎంతోమంది అశువులు బాశారు. ఈ గ్రంథం మా చేతికి రావటానికే ఎంతోమంది హతసాక్షులయ్యారు. 66 పుస్తకాలతో కూడిన ఈ మహాజ్ఞాన గ్రంథములు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు తెలియచేసిన క్రొత్త నిబంధనలో మేమున్నాం. ఇది కృపాకాలం కనుక మీరు దుష్టుల ఎడ్ల, కృతజ్ఞత లేని వారి ఎడ్ల కూడా దయచూపుతున్నారు కనుక, ఎవరైనా మాకు అపకారం చేయాలని తలంచినా వారికి కూడా మేము ఉపకారం చేసే జ్ఞానాన్ని మీ కుమారుడు మాకు నేర్పించారు కనుక, అపకారికి ఉపకారం చేసే ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. నేను ప్రవీణ్ పగడాల గారు ఏ విధానంలో చనిపోయారో మాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారంటే వాక్యం అంగీకరించట్లేదు. చంపారు అంటే ఒకవేళ చంపిన వారిని క్షమించండి. ఆ కుటుంబానికి ఆయన విడిచి వెళ్ళిన పరిచర్యకు ఏమాత్రం ఆటంకం లేకుండా ఇంకా అనేకులను రేపి ఆ పరిచర్య ఇంకా అభివృద్ధి చెందటానికి సహాయాన్ని దయచేయండి. ఈ కుమారుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారయ్యా, ఈ రాయి మీద పడివాడు మొక్కలైపోతాడు, ఈ రాయి ఎవరి మీద పడినో వాడిని నలిచివేస్తుంది అని చెప్పిన మాట ప్రకారంగా అనేకులు క్రీస్తు అనే రాయి మీద పడి విస్తరిస్తున్నారు, ఫలిస్తున్నారు. కానీ ఆ రాయి వారి మీద పడితే ఎంత భయంకరంగా నలిచివేస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంలో మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారికి సైతం తెలియచేయమని కోరుకుంటూ, వారిలో కూడా పరివర్తన రావడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. ఇంత కూడికను ఆలోచించి నిర్వహించడానికి తన కష్టార్జితంలో నుంచి ఖర్చు పెట్టిన మరి సతీష్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా సుహాసిని హాస్పిటల్లో చేర్చి ఉండగా మరి డెలివరీ ఈ నైటో రేపో అని చెప్పారు. నాయన మీ చిత్తమైతే తల్లికి బిడ్డకు మంచి ప్రసవాన్ని దయచేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సంఘముతో కలిసి ఆనందించే మహాభాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చి మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో పరివర్తన కలిగించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.